హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే కిచెన్ గురించి. మన ఇంట్లో ఏ వస్తువు ఉన్నా లేకపోయినా సరే కిచెన్లో ఐటమ్స్ మాత్రం అన్నీ ఉండాల్సిందే. సో అందుకే బ్యూటిఫుల్ కిచెన్ ఐటమ్స్ తీసుకొచ్చేసాను అనమాట. చాలా యూస్ఫుల్గా ఉంటాయి. అండ్ ఈ మధ్య స్టీల్ యూసేజ్ ఎక్కువైపోయింది కదా, సో మ్యాక్సిమం అన్నీ స్టీలే తీసుకున్నాను. కొన్ని మాత్రమే స్టీల్ కాకుండా తీసుకున్నాను. ఇప్పుడు 1 by 1 చూసేద్దాము ఎలా ఉన్నాయో. మన ఫస్ట్ ఐటమ్స్ వచ్చేసి ఈ క్యూట్ కంటైనర్స్ అనమాట, స్టీల్వి ఇవి. సో ఫస్ట్ ఇవి చూపిస్తాను. ఇవి చూడండి, ఇవి ప్యాక్ ఆఫ్ 4 వచ్చాయి స్టీల్. ఇది స్టీల్తో వచ్చింది. అండ్ పైన వచ్చేసి ఇక్కడ గ్లాస్ టైప్లో ఇచ్చాడు. సో మనకి ఓపెన్ చేయకుండానే ఇందులో ఏముంది తెలుస్తుంది. అండ్ ఇది ఎయిర్ టైట్నర్ అనమాట. ఇక్కడ ఇలా ఇవ్వడం వల్ల సో ఎయిర్ కూడా లోపలికి వెళ్ళదు, లోపల వస్తువులు కూడా ఏం పాడవవు. అండ్ ఒక చిన్న స్పూన్ ఇచ్చాడు అనమాట దీనిలోకి. ఇలా ప్యాక్ ఆఫ్ 4 వచ్చేసి ఇవి. అండ్ ఇవి పెట్టుకోవడానికి ఒక స్టాండ్ కూడా ఇచ్చేసాడు స్టీల్తో. ఇలా మనకు కావాల్సినట్టు డైనింగ్ టేబుల్ మీద అరేంజ్ చేసుకోవచ్చు, లేదా వంటగదిలో అరేంజ్ చేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ పెట్టుకోవడానికి, సాల్ట్ పెప్పర్ పెట్టుకోవడానికి, మనకు కావాల్సినవన్నీ పెట్టుకోవడానికి ఈజీగా తక్కువ స్పేస్లో. అండ్ ప్రతిసారి ఓపెన్ చేసి చూసుకోండి, ఇలా చూసేయచ్చు అనమాట ఏ ఐటమ్ ఉంది ఏ ఐటమ్ లేదు అని చెప్పేసి. ఈ ఐటమ్ అయితే చాలా బాగుంది. ఇది నేను మీషో నుంచి తీసుకున్నాను. ఇదైతే చాలా యూజ్ అనమాట, మస్ట్ బై ప్రోడక్ట్ అని చెప్తాను నేనైతే. ఇప్పుడు మన సెకండ్ ఐటమ్ వచ్చేసి స్టీల్ అనమాట. సెట్ ఆఫ్ 5 వచ్చేసాయి మనకి. ఇది చూడండి ఎంత ఉందో. సో ఇది అన్నిటికంటే బిగ్ వన్. సో వీటికి మనకి మూతలు కూడా వచ్చేసాయి అనమాట. సో దీనికి సెట్ ఇదన్నమాట. చాలా బాగున్నాయి ఇవి, క్వాలిటీ కూడా మీకు చూస్తే తెలుస్తుంది. చూడండి విత్ ఎంత బాగుందో. సో నేను బయట ఆల్రెడీ చూశాను. సో నేను ఇప్పుడు ఫస్ట్ సైజ్ చూపించాను కదా, ఇది సెకండ్ సైజు, ఇది మూత. అండ్ ఇది థర్డ్ సైజు. నేను ఈ సైజు గిన్నె బయట చూసాను అనమాట. కాస్ట్ వచ్చేసి 170 రూపీస్ చెప్పారు ఈ సైజు. అప్పుడు అనిపించింది ఈ సెట్ చాలా అంటే చాలా బెటర్ వాటితో పోల్చుకుంటే. ఎందుకంటే నాకు అన్నిటికంటే పెద్ద గిన్నె కూడా 170 పడలేదు, వాళ్ళు సింగిల్ది మాత్రం 170 చెప్పేశారు. సో ఇది అయితే చాలా బెస్ట్ ప్రోడక్ట్. మీకు తీసుకోవడానికి ఒక సెట్ తీసేసుకుంటే చాలా ఐటమ్స్కి యూస్ఫుల్ అవుతుంది. కర్డ్ పెట్టుకోవడానికి, రైస్ పెట్టుకోవడానికి, మిల్క్ బాయిలింగ్కి అన్నిటికీ యూజ్ అవుతాయి ఇవి. చూడండి ఎంత బాగుందో సెట్. ఇది క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇప్పుడు చాలా వరకు కొంతమంది స్టీల్ ఐటమ్సే యూజ్ చేస్తున్నారు. కర్రీస్ కూడా స్టీల్ వాటితోనే చేసేస్తున్నారు. స్టీల్ అయితే బాగా హైలైట్ అయిపోయింది. ఇప్పుడు కాస్ట్ బాగా పెరిగిపోతుంది స్టీల్వి. సో ఇదైతే చాలా బాగుంది ప్రోడక్ట్. ఇప్పుడు మన థర్డ్ ఐటమ్స్ వచ్చేసి ఎయిర్ టైట్ కంటైనర్స్ అనమాట. మనం చాలా వస్తువులు ఉంటాయి అన్నమాట ఎయిర్ టైట్ కావాల్సినవి. సో ఇవి నాకు ప్యాక్ ఆఫ్ 6 వచ్చాయన్నమాట. ఇది చూడండి, ఇది ఎయిర్ టైట్ కంటైనర్ అని చెప్పాను కదా. సో ఇక్కడ చూడండి రింగ్ ఇచ్చాడు అనమాట. సో దీనివల్ల ఎయిర్ అనేది లోపలికి వెళ్ళదు. ఈ గ్యాప్లో వచ్చేసి జార్ ఫిక్స్ అవుతుంది. ఇది కూడా ఇంకా ఎయిర్ మాత్రం వెళ్ళదు. సో ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టాల్సిన ఫుడ్ ఉంటుంది కదా, సో పాడవకుండా అలాంటి వాటికి ఇవి చాలా యూజ్ అవుతాయి. ప్లాస్టిక్ అనమాట ఇవి, ట్రాన్స్పరెంట్వి కూడా. చూపిస్తాను. ఇందులో పేపర్ ఉండిపోయింది, అందుకే మీకు ట్రాన్స్పరెంట్గా అనిపించట్లేదేమో. చూడండి ట్రాన్స్పరెంట్. మీరు ఏదైనా పెట్టినా ఈజీగా బయటకు కనిపిస్తుంది. మీరు తీసేసుకోవాలి అనుకుంటే ఓపెన్ చేయకుండా చూసి తీసేసుకోవచ్చు. చూడండి ఇక్కడ చూసారా ఎయిర్ టైట్ కంటైనర్ అని చెప్పాను కదా, ఎంత బాగున్నాయి ఇవి. ప్యాక్ ఆఫ్ 6 వచ్చాయి నాకు. ఇవిగోండి ప్యాక్ ఆఫ్ 6. ఇది అయితే చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ అని చెప్తాను. కొన్ని బ్రెడ్స్ పెట్టుకోవాలి అన్న, బిస్కెట్స్ పెట్టుకోవాలి అన్న,
అలాంటి వాటికి ఎయిర్ అస్సలు వెళ్ళకూడదు, కొంచెం ఎయిర్ వెళ్ళినా సరే మెత్తగా అయిపోతాయి. అలాంటి వాటికి చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. మన నెక్స్ట్ ఐటెం వచ్చేసి నాన్ స్టిక్ ప్యాన్ అనమాట. సో ఇది చూడండి ఎంత లోతుందో, లోపలికి మీకు గంటతో చూపిస్తాను నేను, చూడండి. సో ఇలా పెడతాను, ఇంత ఉందన్నమాట, చూడండి ఇంత లోపలికి ఉందన్నమాట. ఇది నిజంగా ఇది కర్రీస్కి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఫ్రైస్ చేసుకోవాలి. కొన్ని కర్రీస్ ఇలా ఎలా ఫాస్ట్గా తిప్పేస్తూ ఉంటాము అడుగంటి పొద్దు అని చెప్పేసి, అలాంటప్పుడు పైకి వచ్చేసి పడిపోతూ ఉంటాయి. సో ఇది ఇంత లోపలికి ఉండటం వల్ల అవి బయటికి వచ్చే ఛాన్సే ఉండదు, మనకు కూడా ఈజీగా ఉంటుంది ఫాస్ట్గా తిప్పేయడానికి. అండ్ నాన్ స్టిక్ అంటే మనకు తెలిసిందే కదా, అడుగంటదు, మాడిపోదు మీన్స్ అట్లా పొయ్యి మీద పెట్టి వదిలేస్తే ఏదైనా మాడిపోద్ది. సో ఇది అడుగు అంటది అనమాట, మొత్తం అంటుకుపోవడం అలా ఉండదు, చాలా బాగా వస్తాయి కర్రీస్. అండ్ నాన్ స్టిక్ గురించి ఈ మధ్య రూమర్ కూడా రన్ అయింది, ఏంటి అంటే నాన్ స్టిక్లో వండుకొని తినడం వల్ల స్మాల్ పార్టికల్స్ అనేవి కరిగి మన ఫుడ్లోకి వెళ్తాయి, క్యాన్సర్ వస్తాయని. సో నేను ఒక వీడియో చూశాను, ఏంటి అంటే అది వెళ్ళేది ఒక స్మాల్ అమౌంట్ ఆఫ్ పార్టికల్, అది బాడీని ఏమాత్రం హామ్ చేయలేదు. జస్ట్ ఇదంతా రూమరు, జస్ట్ ఎవరు ఏది చెప్తే అది నమ్మేకండి అని. మీరు చూసారో నాకు తెలియదు, నేను చూసా కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో నాన్ స్టిక్ అనేది ఎప్పుడో వచ్చింది, చాలా ఇయర్స్ వాడేసి ఉంటారు. సో అప్పుడు రాంది ఇప్పుడు వస్తుందని అయితే నేను అనుకోను అనమాట. చూడండి, సో నేనైతే ఎవరిని ఫోర్స్ చేయట్లేదు, మీరు నాన్ స్టిక్ వాడండి అని చెప్పేసి. అది మీ ఇష్టము, మీరు నమ్ముతారో ఏది నమ్మరో అది మీరు నమ్మాలి. ఇదన్నమాట. సో దీనికి ఒక స్పాంజ్ ఇచ్చారు అండ్ ఈ వుడెన్ స్పూన్ ఇచ్చారు. సో నాన్ స్టిక్ ఏమవుతాయంటే మనం ఇలాంటి స్పాంజులతో కాకుండా స్టీల్ స్పాంజ్ యూజ్ చేస్తాం కదా, దాంతో రుద్దేయడం వల్ల పైన కోటింగ్ అంతా పోతుంది. పైన కోటింగ్ అంతా పోయాక లోపల ఏముండదు అన్నమాట, మొత్తం స్టీలే. జస్ట్ దాని మీద కోటింగ్ వేస్తారు, అంటే ఏదన్నా అంటుకోకుండా జారిపోయేటట్టు. సో ఇదనమాట నాన్ స్టిక్ది. సో మన నెక్స్ట్ ఐటెం వచ్చేసి ఈ క్యూట్ స్టీల్ కంటైనర్స్ అనమాట. సో ఇవి ఏంటంటే ఇక్కడ ఒక హుక్ ఇచ్చాడు కదా తీయడానికి ఇట్లాగా మూతకి, అండ్ ఇది వచ్చేసి దానిలో చిన్న స్పూన్స్ ఇచ్చాడు, ఇది ఇన్సైడ్ అనమాట. ఇవి ఏంటి అంటే మనము కొన్నిసార్లు కర్రీ పెట్టిన తర్వాత గంటి పెట్టేసి దానిపైన ఇలా ప్లేట్ పెట్టామనుకోండి, అది ఒక సైడ్ కొంచెం వచ్చేస్తూ ఉంటుంది, ఓపెన్ కనిపిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు ఈగలు ఏదో ఒకటి పడిపోతాయి అనమాట, అండ్ డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవాలంటే కష్టము. సో ఇక్కడ ఒక హోల్ ఇచ్చాడు చూడండి స్పూన్ పెట్టడానికి. ఇలా పెట్టుకోవడం వల్ల మనకి దానిలో ఏం దూరే ఛాన్స్ ఉంటుంది. మీరు చూస్తే మీకు ఎక్కువ గ్యాప్ కూడా కనిపిస్తుంది, జస్ట్ స్పూన్ ఉన్నంత వరకే ఉంది. సో దానివల్ల ఈ గ్యాప్లో ఏం దూరం అనమాట, సేఫ్గా ఉంటుంది. సో డైనింగ్ టేబుల్ మీద కూడా ఇది చాలా బాగుంటుంది, ఓ పక్కకు ఉండి మూత లేక అలా కాకుండా. ఇవి ప్యాక్ ఆఫ్ 2 వచ్చాయన్నమాట. అండ్ వీటితో పాటు నాకు ట్రైనర్ ఇచ్చారు. సో నేను ఫస్ట్ చూసింది అయితే పాట్ హోల్డర్స్ ఉంటాయి కదా అవి, సో ఇది యాడ్ చేశారనమాట నాకు ఈ రెండింటితో పాటు. సో ఇది కొంచెం పెద్దగానే ఉంది స్ట్రైనర్. సో ఇదైతే మ్యాక్సిమం యూజ్ అవుతుంది చాలామంది వరకు, కర్రీస్ పెట్టుకోవడానికి, సాంబార్ పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది ఇది. ఏదైనా పచ్చడి అయినా పెట్టేసుకోవచ్చు. సో డిన్నర్ చేసేటప్పుడు, లంచ్ చేసేటప్పుడు టేబుల్ మీద పెడతాము కదా డైనింగ్ టేబుల్ మీద. సో డైనింగ్ టేబుల్ మీద పెట్టినప్పుడు మనకి ఏదైనా పచ్చడి పెట్టేసుకుంటే పచ్చడి డైలీ కొంచెం నిల్వ ఉంటుంది కాబట్టి, సో అలాంటి వాటికైతే ఇంకా బాగుంటుంది. టేబుల్ మీద ఉంచేస్తాం కాబట్టి మూత కూడా అలాగే ఉంటుంది కాబట్టి ఏమీ వెళ్ళదు, ఏమీ పాడవదు, చక్కగా ఉంటాయి అన్నమాట. సో మీరు ఇంకా ఏదైనా ఐడియాస్ ఉంటే మీకు వీటికి వాటికి కూడా యూస్ చేసుకోవచ్చు. కొంతమందికి కారపొడి పెట్టుకోవాలని, కొంతమందికి అలా ఉంటాయి కదా, సో చట్నీస్ పెట్టుకోవాలని చాలా వాటికి ఇది అయితే యూజ్ అవుతుంది. చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ ఇదైతే. మన నెక్స్ట్ ఐటెం వచ్చేసి ఫ్రిడ్జ్ కంటైనర్స్ అనమాట. ఇప్పుడు ఫ్రిడ్జ్ వాడిన వాళ్ళు మ్యాక్సిమం ఎవరు లేరు. సో ఎలా ఉంటుంది అంటే మ్యాక్సిమము వెళ్ళి వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ వీక్ 1 టైం తెచ్చుకుంటారు. చాలామందికి అయితే ఆఫీస్కి వెళ్ళడం, ఏదో వర్క్ వెళ్ళడం వల్ల ఖాళీ ఉండదు, రోజు వెళ్ళి ఎవరు తీసుకురారనమాట వెజిటేబుల్స్, వీక్కి 1 టైం వెళ్తారు.
సో అవన్నీ స్టోర్ చేసుకోవాలి. ఫ్రిడ్జ్లో అలా పెట్టేయడం వల్ల ఒకటి పాడైనా అది ఇంకో దానికి అంటేసి అది కూడా పాడవుతుంది. లేదు అంటేనేమో అన్నీ మిక్స్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. కష్టపడి ముందు తెచ్చి సెట్ చేసుకున్నా సరే అవి మిక్స్ అయిపోవడం వల్ల అవి ఏరుకోవడానికి ఇంకొంచెం టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. సో దానికోసము ఈ ఫ్రిడ్జ్ కంటైనర్స్ అన్నమాట. ఇదిగోండి. సో ఇది బాక్స్, ఇది అడుగున ఉంటుంది. ఇది ఎందుకు అంటే ఇప్పుడు మనకి ఏదైనా ఫ్రిడ్జ్ కొన్నిసార్లు పవర్ పోయినప్పుడు వాటర్ కారుతూ ఉంటాయి కదా, ఆ వాటర్ వల్ల కూడా వెజిటేబుల్స్ పాడవుతాయి. సో ఇది ఉండటం వల్ల ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ దీని మీద ఉంటాయి, వాటర్ కిందకి వెళ్ళిపోతాయి. సో ఇది ఎగ్స్ పెట్టుకోవడానికి కూడా యూస్ చేయొచ్చు, ఇలా క్లోజ్ చేయొచ్చు అనమాట. సో ఇవి ప్యాక్ ఆఫ్ 4 వచ్చాయి. మీకు ప్యాక్ ఆఫ్ 3 కావాలన్నా, ప్యాక్ ఆఫ్ 2 కావాలన్నా, ప్యాక్ ఆఫ్ 1 కావాలన్నా, ప్యాక్ ఆఫ్ 6 కావాలన్నా అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. సో ఇది అయితే ఫ్రిడ్జ్లో చాలా యూజ్ అవుతాయి. అండ్ బయట కూడా పెట్టుకోవచ్చు మీకు ఏదన్నా యూజ్ కావాలి అంటే. సో ఇదన్నమాట ప్యాక్ ఆఫ్ 4. నేనైతే ప్యాక్ ఆఫ్ 4 తీసుకున్నాను ప్రస్తుతానికి. ఆల్రెడీ యూస్ చేసాం అనమాట మేము. ఇది మళ్ళీ బాగున్నాయి కదా ప్రోడక్ట్ అని చెప్పి మళ్ళీ తీసుకున్నాము. ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు, వెజిటేబుల్స్ పెట్టుకోవచ్చు. ఆ ఫ్రిడ్జ్ అవుట్ సైడ్ కూడా మీరు ఏమైనా కావాలంటే పెట్టుకోవచ్చు. అండ్ ఎగ్స్ కూడా పెట్టచ్చు అనమాట ఇందులో. చూడండి, ఇది అయితే చాలామందికి యూజ్ అయ్యే ప్రోడక్ట్. మన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఈ టాంగ్ అనమాట. ఇది 2-in-1 పర్పస్ యూజ్ చేస్తాం మనము. సో ఎందుకు అంటే మనం ఆయిల్ కానీ ఏమైనా డీప్ ఫ్రైస్ కానీ చేస్తూ ఉంటాం కదా, అలాంటివి చేసినప్పుడు తీయడానికి ఇది స్ట్రైనర్ అనమాట. సో ఇది వచ్చేసి ఇలా వాటిని పట్టుకోవడానికి ఇలా నొక్కి పెడితే అవి అలా ఉంటాయన్నమాట. సో లెగ్ పీసెస్ కానీ అలాంటివి తిరిగేస్తూ ఉంటాం కదా, దానికి మనం 2 స్పూన్స్ యూజ్ చేయాలి. అలా కాకుండా ఇలా పెట్టామనుకోండి, ఇలా రోల్ చేయొచ్చు. అండ్ ఫ్రై చేసేటప్పుడు ఏమన్నా తీయడానికి కూడా యూస్ఫుల్గా ఉంటుంది. కొన్నిసార్లు ఫ్రై చేసేటప్పుడు అవి ఇలా 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 అంటూ ఉంటాం అనమాట ఆయిల్ కింద పడడానికి. అలాంటప్పుడు అవే కింద పడిపోతూ ఉంటాయి మళ్ళీ ఆయిల్లో. సో దానికోసము ఇలాంటిది యూస్ చేస్తే అవి కింద పడవు. మనము పల్లీలు వేయించేటప్పుడు లేదా పకోడీ వేసేటప్పుడు ఇలా చాలా ఐటమ్స్ చేస్తూ ఉంటాం ఆయిల్లో మనం ఫ్రై. సో అలాంటి వాటికి ఇది చాలా బాగుంటుంది, చాలా యూజ్ అవుతుంది కూడా. సో రోల్స్ చేస్తూ ఉంటారు, అలాంటివన్నీ ఇలా తీసేస్తే సరిపోదు. సో పట్టుకోవాలన్నమాట, కొంచెం జారిపోకుండా. కొంచెం కొంచెం పెద్దవి ఉంటాయి కదా, లెగ్ పీసెస్ అయినా సరే ఇలా పట్టుకోవాల్సి వస్తుంది. సో అలాంటి వాటికి చాలా యూస్ఫుల్ అవుతుంది. మన చెయ్యి కూడా కాలదనమాట. మనం ఇక్కడ ఎండ్లో పట్టుకొని ఇలా నొక్కినా సరే చూడండి ఎలా వెళ్ళిపోతుందో. సో జస్ట్ ఇలా పట్టుకొని ఇలా నొక్కితే సరిపోతుంది. ఆ ఫిట్గా అట్లా ఉంటాయి కింద పడకుండా. ఇక్కడ ఇది నొక్కి పట్టేస్తుంది అనమాట వాటిని. సో వాటికి ఏం డ్యామేజ్ కాదు, జస్ట్ అలా ఆపేస్తుంది కింద పడకుండా. సో ఇది మాత్రం చాలా యూజ్ అవుతుంది ఫ్రైస్కి వాటికి. మన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఈ స్టీల్ ఐటమ్స్ అనమాట. ప్యాక్ ఆఫ్ 5 వచ్చాయి. వీటికి కాపర్ కోటింగ్ వేసారనమాట. ఇదిగో చూడండి. సో ఇది అన్నిటికంటే చిన్నది. సో ఇవి కాపర్ కోటింగ్ వేయటం వల్ల మన స్టవ్ మీద పెట్టినా కింద త్వరగా మాడదనమాట, అడుగంటదు. సో ఇవి చాలా యూజ్ అవుతాయి. అండ్ చూడండి మిర్రర్ ఫినిష్ ఇచ్చారనమాట వీటికి. ఇవి ప్యాక్ ఆఫ్ 5 వచ్చాయి. అండ్ ఇవి ఎల్పిజి స్టవ్ మీద యూజ్ చేయవచ్చు మనము. మైక్రోవేవ్ సేఫ్ కూడా. అండ్ మందం కూడా చూడండి చాలా బాగుంది, విత్ కూడా స్ట్రాంగ్గా ఉన్నాయి. సో ఈ కోటింగ్ వల్ల ఇవి వాడటానికి కూడా బాగుంటాయి స్టవ్ మీద అలాగా. అండ్ ఇలాంటివి బయట తీసుకోవాలంటే చాలా కాస్ట్ ఉన్నాయి. ఇందాక స్టీల్వి చూపించాను కదా, అవి కూడా ఎక్కువ కాస్టే. అవి ఇంకా ప్లేట్స్ వచ్చాయన్నమాట. ఇవి ప్లేట్స్ రాలేదు, నార్మల్గా వచ్చాయి. చూడండి ఈ సెట్ ఆఫ్ 5 ఎంత బాగున్నాయి. ఇలా పెట్టుకుంటే మనం తక్కువ ప్లేస్లో కూడా అరేంజ్ చేసుకోవచ్చు వీటిని. అండ్ చాలా వాటికి యూజ్ అవుతాయి ఇవి. రైస్ వండుకోవచ్చు, మిల్క్ బాయిల్ చేసుకోవడానికి కానీ చాలా పర్పస్కి యూజ్ అవుతాయి ఇలాంటివి. సో మీరు ఇలాంటివి బయట తీసుకోవాలని చూస్తే మాత్రం చాలా డబ్బులు వేస్ట్ చేసినట్టే అవుతుంది. చూశాను కాబట్టి ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను నేను బయట. సో ఈ ప్రోడక్ట్ అయితే చాలా బాగుంటుంది తీసుకోవడానికి. ఇంత మిర్రర్ ఫినిష్తో అండ్ కాపర్ కోటింగ్తో ఇంత తక్కువ కాస్ట్ నిజంగా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ ప్రోడక్ట్.
వాడటానికి కానీ కాస్ట్ వైజ్ కూడా చాలా తక్కువ. మన లాస్ట్ ఐటమ్ వచ్చేసి ఈ ఐరన్ కడాయి అనమాట. చూడండి, సో ఇది పెద్ద పెద్ద వాటికి కాదు కానీ చిన్న చిన్న వాటికి పనికొస్తుంది అనమాట. అంటే సో మనము గారెలు వేసుకుంటాము అప్పుడప్పుడు, సో పకోడీ వేసుకుంటాము, ఇలా బజ్జీ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం కదా. సో అలాంటప్పుడు పెద్ద పెద్ద కడాయిలు పెట్టేసి వాటిని కడగాలి అంటే చాలా చిరాకు వచ్చేస్తుంది. సో అలాంటప్పుడు ఇలాంటి చిన్నది తీసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది. సో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. అండ్ ఐరన్ది నేను ఆల్రెడీ ఒకటి వాడి చూసాను అనమాట. సో అవి ఎలా ఉంది అంటే చాలా బాగుంది నిజంగా. ఎందుకు అంటే మనము వేరే వాటిలతో అయితే అడుగంటుతున్నాయి, కొన్నిసార్లు అతుక్కుపోతున్నాయి. సో దీనిలో ఆ ప్రాబ్లమే లేదు. సో అట్లో పెనం తీసుకున్నాం ఒకటి, ఆ ప్రాబ్లం అయితే అస్సలు లేదు. ఐరన్ ఇవి కూడా చాలా బాగుంటున్నాయి, నాన్ స్టిక్ వాటిలాగే చాలా బాగా వస్తున్నాయి వంటలు ఏమైనా చేసినా సరే. సో మీకు ఒక చిన్న టిప్ చెప్తాను. ఏంటి అంటే ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేస్తూ ఉంటాం కదా, నేను చెప్పినట్టు గారెలు, బజ్జీలు, పకోడీలు. సో అలా ఏదన్నా చేసినప్పుడు వీటిల్లో మనం ఏ కర్రీస్ చేయకూడదు అనమాట. కర్రీస్ కానీ లేదా చేస్తూ ఉంటాం కదా ఫ్రైడ్ రైస్, టమాటో రైస్ అలాంటివన్నీ చేయకుండా ఉంటే అప్పుడు మనం ఏదైనా వంట చేసినప్పుడు అవి అతుక్కోకుండా వస్తాయన్నమాట. సో మనం ఫ్రైడ్ రైస్, టమాటో రైస్ కానీ ఇలాంటివి కర్రీస్ కానీ ఏదైనా చేయడం వల్ల అడుగు పాడైపోయి సో మనం గారెలు అలాంటివి వేసినప్పుడు అడుగంటిపోతూ ఉంటాయి. సో మీరు ఏమైనా కావాలంటే దానికి సపరేట్ పెట్టుకోండి, దీనికి సపరేట్ పెట్టుకోండి. అప్పుడే మీరు ఏదైనా వంటలు చేసినా ఏమన్నా చేసినా చాలా బాగుంటుంది. సో ఇదన్నమాట, ఇది మన లాస్ట్ ఐటము. క్వాలిటీ వైజ్ చాలా బాగుంది. బరువు ఐరన్ చాలా హెవీగా ఉంటుంది కదా, సో ఇది చిన్నది అవడం వల్ల ఓకే, మనం మొయ్యగలిగినంత వెయిట్ ఉంది, మరీ మొయ్యలేము, అబ్బా ఎలా తోమాలి అలా కదా. అండ్ ఐరన్ వచ్చేసి జిడ్డు కూడా చాలా త్వరగా పోద్ది అనమాట. మనం కొంచెం గట్టిగా అయినా రుద్దేసుకోవచ్చు, ఎలాంటి స్పాంజెస్తో అయినా అంత ప్రాబ్లం ఏమి ఉండదు. సో కొంచెం సాఫ్ట్ స్పాంజ్తో రుద్దుకుంటే కొంచెం బాగుంటుంది. వేరే స్పాంజెస్ కూడా రుద్దుకోవచ్చు అన్న కానీ ఎక్కువ కాలం వస్తుంది అరిగిపోకుండా. సో స్టీల్ స్పాంజెస్ అవైతే కొంచెం అడుగు కరుగుతూ వస్తాయి. సో ఇదనమాట, ఈరోజు మన వీడియో కంప్లీట్ అయిపోయింది. సో నేను లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు కావాల్సినవన్నీ వెంటనే బై చేసేయండి, అన్నీ స్టాక్లో ఉన్నప్పుడే బై చేసేయండి, అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయాక కాదు. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ప్రీవియస్ వీడియోస్ కూడా చూసేయండి. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ బాయ్.